ఆవిడికి చండీ అని పేరు. ఎందుకని చండీ అని పేరు వచ్చింది అంటే చెడి కోపనే ఇది చండిహి. ఆమె నల్లబడిన ముఖంతో చాలా కోపంగా ఉంటుంది. ఎందుకు కోపంగా ఉంటుంది అంటే మన మీద కోపం కాదు, బిడ్డల మీద కోపం కాదు, తల్లికి కాలమునందు ప్రజ్వరిల్లుతున్నటువంటి అధర్మమునందు కోపం. బయటికి వస్తున్నటువంటి యమధర్మరాజు గారి యొక్క దంష్ట్రను చూసి కోపం. లోకాన్ని బాధపెట్టి ఆచారాన్ని పాడు చెయ్యాలనుకునేటటువంటి దుర్బోధ చేసేటటువంటి వాళ్ళ మీద కోపం. ఇటువంటి కోపం భక్తులైన వాళ్ళని పాడు చేసేటటువంటి కోపం కాదది. ఆ కోపం ఎవరు దురాత్ములో వాళ్ళని పాడు చేస్తుంది, సమాజాన్ని పరిపుష్టం చేస్తుంది. అందుకే చండీపరదేవత అన్న పేరుతో దుర్గా సప్తశతితో హవిస్సిచ్చి అన్ని చోట్ల చండీ హోమం చేసి దుర్గా సప్తశతి పారాయణ చేస్తారు ఈ 9 రోజులు. దుర్గా అనేటటువంటి నామాన్ని కేవలం ప్రతిరోజు ఒక్కసారి, నవరాత్రులే కాదు, జీవితంలో ఉండవలసినటువంటి అలవాటులో అదొక ప్రధానమైనటువంటి అలవాటు. అసలు ఏ ఒక్కరోజు కూడా దుర్గా అని అనకుండా గడవకూడదు. కనీసంలో కనీసం దుర్గాయై నమః అనకపోతే ఎప్పుడో అప్పుడు దుర్గా అంటూ ఉండాలి. నాకు తెలిసి నా చిన్నతనంలో మా పెద్దనాన్నగారు వాళ్ళు భోజనం చేసి ఆ పైన ఉన్నటువంటి ఉత్తరీయం తీసి ఆ వీపు తుడుచుకుంటూ దుర్గా 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 అని అరుస్తుండేవారు. ఏమిట్రా వీళ్ళు ఇలా అరుస్తుంటారో అనుకుంటుండేవాడిని. వాళ్ళు దుర్గా దుర్గా అని ఎందుకనేవారో తరువాతి కాలంలో అర్థమైంది. దుర్గా అని రోజు ఒక్క మాటైనా అనాలి. ఎందుకు అలా అనాలి అంటే ఏదో ఆవిడ అనుగ్రహం అని కాదు, అలా అంటే ఆవిడ సంతోషిస్తుంది అని కాదు దాని అర్థం. దుర్గా అనేటటువంటి నామానికి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. మీరు ఒక లక్షణం చూడండి. మీరు తెలిసి కానీ తెలియక కానీ మీరు ఒక వ్యవస్థలో వేలు పెట్టారనుకోండి, అది పలుకుతుంది. మీరు 108 అనేటటువంటి ఒక సంఖ్యతో ఫోన్ చేశారనుకోండి, మీరు తెలిసి చేసినా తెలియక చేసినా ప్రమాదకాలంలో వైద్యశాలకి తీసుకెళ్లవలసినటువంటి ఒక వాహనం వచ్చి అక్కడ నిలబడుతుంది. అలాగే మీరు ఇప్పుడు ఇలా సభ నడుస్తుంటే అకస్మాత్తుగా ఎవరో వచ్చి కోటేశ్వరరావు గారు అని అరిచారనుకోండి, నేను ఇలా తిరిగి చూస్తాను. ఆ నామానికి ఆ శక్తి ఉంటుంది. నామము నామిని తీసుకొస్తుంది. ఇది లౌకిక ప్రయోజనం. ఆంతర ప్రయోజనం ఒకటి ఉంటుంది. భగవన్నామములను పలకడం చేత కొన్ని విశేషమైనటువంటి ఉపకారములు జరుగుతాయి. దుర్గానామమునందు కొన్ని విశేషమైనటువంటి శక్తులు ప్రోధి చేయబడి ఉంటాయి. దుర్గా అని ఎందుకు పిలుస్తారంటే అమ్మవారిని ఆవిడ దుర్గతిం గమయతి దూరయతి సా దుర్గా అని పేరు ఆవిడికి. దుర్గతిం గమయతి దూరయతి, దుర్గతిని దూరం చేస్తుంది. దుర్గతిని దూరం చేస్తుంది అంటే సద్గతినిస్తుంది అని అర్థం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి సద్గతి ప్రదా అని ఒక నామం. సద్గతి దుర్గతి ఈ రెండిటికి ఏమిటి తేడా అంటే మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అసలు మనుష్య జన్మ అంత గొప్ప జన్మ ఇంకొకటి ఉండదు. మనుష్య జన్మ అన్న మాటకు అర్థం ఏమిటి? జీవుడు అనేకమైన శరీరాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ మనుష్య శరీరంలోకి జీవుడు రావడాన్ని మనుష్య జన్మ అంటారు. ఇందులోకి వస్తే ఏమవుతుంది? ఈ ఒక్క ఉపకరణంలో ఉంటే కొన్ని చెయ్యగలడు. శారదా నవరాత్రులు ఎందుకు చెయ్యాలో తెలుసుకుంటాడు. దుర్గా సప్తశతి ఎందుకు చదవాలో తెలుసుకుంటాడు. దుర్గా అన్న నామాన్ని ఎందుకు ఉచ్చరించాలో తెలుసుకుంటాడు. ఇది ఈ ప్రబోధం మిగిలిన ప్రాణులకు చేస్తే ఉపయోగం ఏముంటుంది? అది చండీ హోమం చేస్తుందా? అది ఒక్క పువ్వు అమ్మవారి దగ్గరికి తీసుకురాగలదా? చేసే ప్రవచనాన్ని వినగలదా? వినలేదు. వినడానికి అనుష్ఠించడానికి యోగ్యమైనటువంటి ఉపాధి ఒక్క మనుష్య ఉపాధి. ఈ ఉపాధికి మాత్రమే ఒక శక్తి ఉంది, మిగిలిన ఏ ఉపాధులకు లేదు. ఏ ఉపాధులకు లేదు అన్న మాట మీరు హద్దు ఎంతవరకు పెడుతుంది అంటే దేవతలకు కూడా లేదు. దీనికి ఉన్న అధికారం, ఈ ఉపాధికి ఉన్న అధికారం దేవతల యొక్క ఉపాధులకు లేదు. దేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళు గత జన్మలలో ఏవో పుణ్యం చేశారు. చేసినటువంటి పుణ్యం వలన వాళ్ళు దేవతలు అనబడేటటువంటి పదవుల యందు కూర్చున్నారు.
అలా కూర్చున్నారు కాబట్టి కొంతకాలం ఆ దేవతా పదవులలో కూర్చుంటే వాళ్ళ పుణ్యం అయిపోతుంది. అయిపోతే మళ్ళీ కింద పడిపోతారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ కిందకు వస్తారు. పోనీ అలా పడిపోకుండా ఇంకా పుణ్యం చేసుకుంటూనే ఉందాం అనుకున్నారనుకోండి, కుదరదు. వాళ్ళకి కర్మాచరణ మనకు అధికారం లేదు. వాళ్ళు యజ్ఞం చేయడం, యాగం చేయడం, పూజ చేయడం ఇలాంటివేమీ వాళ్ళకు కుదరవు. వాళ్ళు చెయ్యకూడదు. వాళ్ళకి కొత్తగా పుణ్యం కానీ పాపం కానీ చేసే అధికారం లేదు. ఉన్న పుణ్యం పోతుంది. కానీ మనుష్యుడు పుణ్యకర్మ చెయ్యొచ్చు, పాపకర్మ చెయ్యొచ్చు. కర్మ చెయ్యడానికి యోగ్యమైన శరీరము ఇదొక్కటే. మిగిలిన ఏ శరీరము కూడా ఇక పుణ్యకర్మ చెయ్యడం అన్నది చెయ్యలేదు. పుణ్యకర్మ మాట దేవుడెరుగు, భగవన్నామమును పలకలేదు. దుర్గా అన్న నామాన్ని పలుకు, ఇంత గొప్పది అని నేను మా ఇంట్లో పెంపుడు కుక్క దగ్గర కూర్చొని తల బద్దలు కొట్టుకున్నాను అనుకోండి, అది అనగలదా దుర్గా అని? అది అనలేదు. దుర్గా అని నమ్మకో ఎవరో అన్నాడు ఒక్కడు, అంతే, వాడు పొందుతాడు అనుగ్రహాన్ని. అది అలా ఉచ్చరించగలిగినటువంటి స్వరపేటిక ఒక్క మనుష్య ఉపాధికే ఉంది. ఇతర ఏ ప్రాణికి కూడా స్వరపేటిక లేదు. అందుకే అవి భగవన్నామాన్ని పలకలేవు. ఇప్పుడు మనుష్య ఉపాధి ఇంత గొప్పదైనప్పటికీ ఇది స్వర్గానికి వెళ్ళగలదు. గొప్ప పుణ్యం చేసి స్వర్గలోకానికి వెళ్ళి దేవతగా కూర్చుంటాడు. 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్ర పదవిని అలంకరిస్తాడు. అసలు అనేకమైనటువంటి పుణ్యకర్మలను కేవలము చిత్తశుద్ధి కొరకు చేసినటువంటి వాడు ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా, ఈ పుణ్యకర్మ వలన నాకు ఈ ప్రయోజనం కలగాలని కోరకుండా, నాకు ఈ సుఖం రావాలని అడగకుండా, ఎందుకు చేస్తున్నావు ఈ పుణ్యం అంటే నా చిత్తశుద్ధి కొరకు, ఎందుకు అనుభవిస్తున్నావు దుఃఖాన్నంటే దుఃఖాన్ని అనుభవించి పాపాన్ని పోగొట్టుకొనుట కొరకు. ఇప్పుడు ఈ రెండూ చేస్తూ పోతే, చిత్తశుద్ధి కలిగి పాపం పోతే జ్ఞానమును పొందడానికి అధికారం వస్తుంది. ఇప్పుడు జ్ఞానమును పొందితే అది మోక్షమునకు కారణమవుతుంది. జ్ఞానము వినా మోక్షమునకు కారణము లేదు. జ్ఞానమే పొందాలి. ఆ జ్ఞానమునకు చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి కలగాలంటే కర్మాచరణ చెయ్యాలి. ఆ పుణ్యకర్మాచరణ చెయ్యగలిగినటువంటి ఉపాధి మనుష్య ఉపాధి ఒక్కటే. అందుకే మనుష్యుని కన్నా గొప్పవాడు లేడు లోకంలో. అందుకు శంకర భగవత్పాదులు అసలు జంతువునాం నరజన్మ దుర్లభం, అసలు నరుడి జన్మ లాంటి జన్మ ఇక దొరకదురా, దీన్ని జాగ్రత్త చేసుకో. నువ్వు దీని గురించి సరిగ్గా ఆలోచించుకోకపోతే నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతి చయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అని శంకర భగవత్పాదులు బాధపడి తెగిడారు. అంటే అది ఆయన ఆర్తి. అరే, తామరాకు మీద నీటి బొట్టు లాంటిదిరా ఆయుర్దాయం, ఎంతకాలం ఈ ఉపాధిలో ఉంటావో తెలియదు. ఉన్న కాలంలో ఈ ఉపాధితో నువ్వు భగవన్నామాన్ని పలకకపోతే, పుణ్యకర్మాచరణం చెయ్యకపోతే, చిత్తశుద్ధి పొందకపోతే, ఈ శరీరం పడిపోయిన తర్వాత నీకు కర్మాధికారం దేనికి లేదు. ఇంకా నీ ఇంట్లోనే ఇంతకుముందు నువ్వు యజమానివి, శరీరం విడిచిపెట్టావు, మళ్ళీ ఆ ఇంటికే కాపలా కుక్కగా వచ్చావు, ఒక్క 10 రూపాయలు దానం చేయడానికి నీకు అధికారం లేదు. ఎలా ముట్టుకుంటావు? ద్రవ్యం ముట్టుకోలేవు. ఆఖరికి ఇంటికి వచ్చినటువంటి వాడికి పట్టెడు అన్నం పెట్టలేవు, గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వలేవు. ఈ ఉపాధిలో ఉన్నావు, దాహం వేసిన వాడికి మంచినీళ్ళు ఇవ్వగలవు. ఈ ఉపాధిలో ఉన్నావు, భగవన్నామం పలకగలవు. ఈ ఉపాధిలో ఉన్నావు, దేవాలయానికి ప్రదక్షిణం చెయ్యగలవు. ఈ ఉపాధిలో ఉన్నావు, శారదా నవరాత్రులు వస్తున్నాయంటే చండీ హోమం చెయ్యగలవు, దుర్గా సప్తశతి పారాయణ చెయ్యగలవు. అథవా చండీ హోమం చేస్తుంటే వెళ్ళి కూర్చుని సప్తశతి పారాయణ వినగలవు. ఏది మిగిలిన ప్రాణులకు అధికారం ఏది? కాబట్టి మనుష్య ప్రాణికి ఇంత గొప్పతనం ఉంది. ఇంత గొప్పతనం పోయేటటువంటి దాన్ని కూడా ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు అంటే పుట్టుకతోనే తెచ్చుకుంటాడు. ఇంత గొప్పదైన ఈ మనుష్య శరీరంతో పాటే అది కూడా వచ్చేస్తుంది సహజంగా. శరీరం ఎలా వచ్చిందో, ఇంత గొప్ప ఉపకరణం ఎలా వచ్చిందో, ఈ ఉపకరణంతో పాటే దీన్ని పాడు చేసేది కూడా ఒకటి వస్తుంది మనతో పాటే. అందుకే మీరు ఒక చమత్కారంగా ఉంటాయి కొన్ని దేవాలయాలు. మీరు తిరుపతి వెడితే గోవిందరాజస్వామి వారి దేవాలయం ఉంటుంది తిరుపతి పట్టణంలో. తిరుపతి పట్టణంలో గోవిందరాజస్వామి ఇలా పడుకుని తల కింద చెయ్యి పెట్టుకుని ఉంటారు. మీరు కాళ్ళ దగ్గర చూడండి, పాదముల దగ్గర శ్రీదేవి భూదేవి ఉండి ఎదురుగుండా ఉన్న గోడ మీద నాభికమలంలోంచి వచ్చినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కనపడతారు. ఇంకో 2 ఉంటారు. వాళ్ళిద్దరు ఎవరు అని మీరు అడిగారు అనుకోండి, మధుకైటభులు అని చెప్తారు. వాళ్ళిద్దరు రాక్షసులు. ఒక దేవాలయంలో 2 రాక్షసులు కూడా ఉండవలసిన అవసరం ఏముంది? వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. కావాలంటే మీరు గోవిందరాజస్వామి గుడికి వెళ్ళినప్పుడు అడగండి వాళ్ళిద్దరు ఎవరని. వాళ్ళిద్దరూ మధుకైటభులు.
వాళ్ళిద్దరూ రాక్షసులు. వాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలుసా? మధుకైటభులు సృష్టి ప్రారంభమునందు వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర యందు ఉన్నారు. యోగ నిద్ర అన్న మాటకు అర్థం ఏంటంటే తామసిక నిద్ర కాదు అని. నేను నిద్రపోయాను అనుకోండి, ఒళ్ళు తెలియకుండా పరవశాన్ని పొందుతాను. శ్రీ మహావిష్ణువు నిద్రపోవడానికి ప్రత్యేకమైన కాలం ఉంది. దక్షిణాయనంలో ఆయన పడుకుంటారు, మళ్ళీ లేస్తూ ఉంటారు. పడుకున్నది శయన ఏకాదశి, లేచింది ఉద్ధాన ఏకాదశి. భగవంతుడు కూడా అలా పడుకుని నిద్రపోతుంటే ఇక లోకాలని చూసేవాడేవాడు. రాక్షసులు ప్రబలిపోరా సమయంలో. మరి ఆయన పడుకోవడం ఏమిటి, లేవడం ఏమిటి? ఆయనకి తమోగుణం ఉన్నట్టే కాదు. అది తామసికమైనటువంటి నిద్ర కాదు, విష్ణువు యొక్క నిద్ర. ఆ నిద్ర యోగ నిద్ర. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం. ఆయన నిద్ర ముద్రగా పట్టి అందరినీ కూడా జాగ్రత్తగా గమనిస్తాడు. అది ఉపాసనాకాలం దక్షిణాయనం అంతా. ఉపాసనాకాలమైనటువంటి దక్షిణాయనంలో వీడు మనసు భక్తితో ఉన్నదా లేదా, అన్యమైన కోరికలతో ఉన్నాడా, భగవంతుడికి మీరిచ్చేటటువంటి పదార్థములతో సంబంధము లేదో బాగా గుర్తుపెట్టుకోండి. మీరేమిచ్చారన్న దాన్ని ఈశ్వరుడు లెక్కలోకి తీసుకోడు. అసలు ఎందుకు తీసుకోడు? అది ఆయన ఇచ్చింది, అది ఎంగిలి. ఆయనకి ఇస్తున్నావు, నీ సొంతమే ఉంది ఇవ్వడానికి, ఏమీ లేదు. ఇప్పుడు నేను మాట్లాడాలంటే నా సొంతమా? ఈశ్వర కృప, ఈ ప్రచోదనం, ఈశ్వర కృప, ఊపిరి. ఆ ఊపిరి తీయని నాడు వాక్కు ఎక్కడి నుంచి వస్తుంది? ఊపిరి తీస్తున్నానంటే ఆయన అనుగ్రహం. ఆయనది ఆయనకి నైవేద్యం పెడుతున్నాను తప్ప కొత్తగా నాదేం లేదు. నాదేమీ లేదు. ఇది ఈశ్వరానుగ్రహం అన్న సాత్విక బుద్ధితో చేస్తున్నాడా, ఇది నాది అన్న రజోగుణంతో చేస్తున్నాడా? ఇది చూస్తుంటాడు కళ్ళు మూసుకుని, లోకంటితో లోపలికి చూస్తుంటాడు. మన లోపలికి తన లోపలి కంటితో చూస్తాడు. అలా చూడ్డాన్ని యోగ నిద్ర అంటారు. ఆ యోగ నిద్రలో ఉన్నాడు ఆయన సృష్టి ప్రారంభకాలమునందు విష్ణువు. అలా పడుకుని ఉన్నాడు. అలా పడుకుని నిద్రపోతుంటే ఆయన చెవి యందు మలం చేరింది. శాస్త్రం అంగీకరించింది. నిద్రపోయి లేస్తే దేవాలయానికి వెళ్ళవద్దు, మంచి పని చేయకూడదు. నిద్రపోయి లేచి గబగబా భగవద్గీత చదవకూడదు. నిద్రపోయి లేచి నువ్వు మంచి గ్రంథం చదవాలంటే స్నానం చేయాలి. అథవా నీకు ఒంట్లో బాగుండకపోతే శాస్త్రం ఏం నిర్దేశించో నేను చెయ్యాలి, విభూతన్నా చల్లుకోవాలి. గోవిందేతి సదా స్నానం, లేదా గోవిందా 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 అంటే స్నానం చేసినట్టు. అంటే స్నానం మానేసి గోవిందానమని నా ఉద్దేశ్యం కాదు. స్నానం చెయ్యలేని స్థితి వస్తే, ఏ జ్వరం వస్తే, పడిషం పడితే, అప్పుడు గోవిందా 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 అని పుస్తకం ముట్టుకో. నువ్వు ఒక గ్రంథ పఠనం చేసేటప్పుడు నిద్రపోయి లేస్తే స్నానం ఎందుకు చెయ్యాలి? స్నానం ఎందుకు చెయ్యాలి అంటే అదేదో ఇతరుల్ని బాధ పెట్టడానికి మూఢాచారంగా పెట్టలేదు. నువ్వు లోపలి విషయం తెలుసుకోకుండా నీకెంత అర్థమైందో అంత పరిజ్ఞానంతో దాన్ని మూఢాచారం అని పిలవకూడదు. అది ప్రమాదకరమైన పోకడ లోకంలో. అలా అనకూడదు. నిద్రపోతే శరీరములోని నవరంధ్రముల నుండి, స్వేదరంధ్రముల నుండి మలము ఉత్పన్నమవుతుంది, వెలికి బయటికి వస్తుంది. నిద్రపోయాననుకోండి, అన్నం తిని చెవిలో ఉన్నటువంటి మలమంతా పైకొచ్చి ముద్దగా చేరుతుంది. గులిబి చేరిందండి అంటారు. ముక్కులో మలం చేరుతుంది. అలాగే చెమట అంతా చేరి మలం ఊరుతుంది. రాత్రి నిద్రపోయి లేస్తే కంటిలో ఉన్న మలినమంతా పక్కకి పుసిగా చేరుతుంది. శరీరమంతా మలినగ్రస్తమైంది. స్నానము చేత శౌచం కలుగుతుంది. ఆ శౌచాన్ని పొందితే తప్ప నువ్వు ఈశ్వర కార్యంలో నిలబడడానికి మనసుకు యోగ్యత ఉండదు. అది ఆవలిస్తూ ఉంటుంది లేకపోతే. కాబట్టి స్నానం చేసి అక్కడికి వెళ్ళు అంటారు. ఇప్పుడు నిద్రపోవడం ఎంత సహజమో చెవిలో మలం ఏర్పడడం అంతే సహజమా కాదా? అలాగే విష్ణువు ఎప్పుడు ఉన్నారో అప్పుడే ఆయన చెవిలో మలం కూడా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు ఆ రాక్షసులు ఇద్దరు? చెవి మలంలోంచి వచ్చారు. ఎవరు వాళ్ళిద్దరు? వాళ్ళిద్దరి పేరు మధు, కైటభ. వాళ్ళ పేర్లు. మధు, కైటభ అన్న మాటలకు అర్థం ఏమిటో తెలుసా? తాత్వికంగా విచారణ చెయ్యాలి. ఇప్పుడు మధు, కైటభ అన్న మాటకు అర్థం అంటే, మధు అంటే తేనె. తేనె చుక్క తీసుకొచ్చి ఇక్కడ వేశాను అనుకోండి, ఇలాగా ఓ గంట పోయిన తర్వాత చూశాను అనుకోండి, దాని చుట్టూ చీమలు చేరుతాయి. దాని మీదకెక్కవు, దాని చుట్టూ చేరుతాయి. చేరి అన్ని వైపుల నుంచి నాకి దాన్ని అనుభవిస్తూ ఉంటాయి. మంచి నిద్రపోతున్నంత పరవశంతో నాకుతుంటాయి ఆ తేనెని. ఆ మధు అదే నేను. ఒక్క నేను ఉందనుకోండి, ఎన్ని నాదులు ఉంటాయో దానికి. నేను అన్నాను అనుకోండి, నా లాల్చి, నా వాచి, నా రుద్రాక్షమాల,
నా పూలదండ, నా ఉత్తరీయం, నా పంచ ఎన్నొచ్చాయి? ఒక్క మధుబిందువుకు, ఒక్క నేనుకి అనేకమైన నాదులు. నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా కోడలు, నా మనవలు, నా ఇల్లు, నా పుస్తకం, నా భార్య, నా డబ్బు, ఇన్ని మాటలు. ఒక్క నేనుకి ఇన్ని నాదులు. ఇన్ని మాటలు నాది 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 అంటున్నానో అన్ని మాటలు ఈశ్వరుడి నుంచి వెనకడుగు వేసి దూరం అయిపోతున్నాను. ఇదే ప్రహ్లాదుడు అంటాడు హిరణ్యకశిపుడితో, నాన్నగారు లోకాలన్నీ గెలిచానంటారు, లోకములన్నీయున్ గెలిచినాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలుబనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల ఆర్వురం ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవేశ్వర అంటాడు. లోపల ఉన్న అసలు నేను ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడే అంతటా ఉన్నాడు. కాబట్టి వసుధైవ కుటుంబకం, ఇది చెప్పింది సనాతన ధర్మం. అందరం మేమంతా ఒకటే కుటుంబం. అందుకే శంకరాచార్యులు వారు కాశీ వెడితే నాకే అన్నం పెట్టు, నా శిష్యులకి అన్నం పెట్టి అనలేదు. మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్న పరమశివుడు, మా ఇల్లు 3 లోకాలు, అందరికీ అన్నం పెట్టమ్మా అన్నారు. అది వసుధైవ కుటుంబకం. అందరూ అన్నం తినాలని కోరుకున్నటువంటి ధర్మం ఏదున్నదో అది సనాతన ధర్మం తప్ప కొంతమందే బాగుండాలని కోరుకోవడం ఈ ధర్మానికి తెలియదు. అందరూ బాగుండాలని కోరుకుంటుంది. కేవలం మనుష్యులు కాదు, శం ద్విపదే, శం చతుష్పదే, 2 కాళ్ళున్నవి, 4 కాళ్ళున్నవి అన్నీ బాగుండాలి. అంతే తప్ప ఎవరో కొద్ది మనుష్యులు బాగుంటే చాలు, పశువులు పోయినా పర్వాలేదు అలా అనదు. విశాల హృదయంతో మాట్లాడుతుంది. అటువంటి ధర్మమునందు ఈ ఉపాధి చాలా గొప్పది. కానీ ఈ ఉపాధితో పాటే సహజంగా వచ్చింది ఒకటి, ఏమిటో తెలుసా? వాసన. అందుకే గోవిందరాజస్వామి వారి గుళ్ళో స్వామివారితో పాటు మధుకైటభులు ఉంటారు. దాని అర్థం ఏమిటంటే భగవంతుడు ఎప్పుడు ఉన్నాడో భగవంతుడి ప్రతికూల శక్తులు కూడా అప్పుడే ఉన్నాయి. చాలామంది ఓ మాట అంటుంటారు, ఏమండి ఏమిటో ధ్యానం మొదలు పెట్టామండి, భక్తితో ఉన్నాం కానండి, ఇంకా నాలో కొద్దిగా ఈ లక్షణాలు పోవట్లేదండి, అహంకారం ఉండిపోయిందండి, నేనన్న భావన ఉండిపోతోందండి, నా వాళ్ళు నాది అన్న భావన ఉండిపోతోందండి అంటారు. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఈశ్వరుడు ఎంతటి సహజంగా ఉన్నాడో అంత సహజంగా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు పోవడానికి ఈయన కాళ్ళు పట్టుకోవాలి. ఈయన కాళ్ళు పట్టుకోవడంలో వచ్చిన వైక్లభ్యంలో ఏమైందంటే కోట్ల సంవత్సరాలుగా మనసుకి ఒక బలం ఉంటుంది. దీన్ని మాత్రం మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి సుమా. మనసుకి ఒక బలం ఉంటుంది, దాన్ని వాసన అంటారు. శరీరం పడిపోతుంది, మనసు వాసన వదలదు. వాసన అంటే ఏమిటో తెలుసా? రుచిని దాచుకుంటుంది లోపల. దానికి 2 లక్షణాలు ఉంటాయి, రుచి, వాసన. మీరు ఎప్పుడైనా కొంచెం గమనించండి, మీ మనసుని మీరు గమనించే ప్రయత్నం చేయండి, మీకు అందుతుంది. రుచి అంటే దాని లక్షణం ఏమిటంటే సంకల్ప వికల్ప సంఘాతం. అది ఇప్పుడు ఏదో చెప్తుంది, అయిపోతుంది, వదిలేస్తుంది, మళ్ళీ ఇంకోటి చెప్తుంది, మళ్ళీ ఇంకోటి చెప్తుంది, మళ్ళీ ఇంకోటి చెప్తుంది. కన్ను చూడొచ్చు, కంటి లోపల రెటీనా చూడొచ్చు డాక్టర్ గారి దగ్గరికి వెడితే. చెవి చూడొచ్చు, చెవి లోపల కర్ణభేరి చూడొచ్చు డాక్టర్ గారి దగ్గరికి వెడితే. ఎదురుగుండా కనపడేటట్టుగా తెర మీద చూపిస్తారు. నా మనసు చూపించండి అంటే చూపించలేరు. అది సంకల్ప వికల్ప సంఘాతం, సూక్ష్మ శరీరం అది. ఇప్పుడు ఒకటి చెప్తుంది, ఒక్క 2 నిమిషాలు ఆగారు, వదిలిపెట్టేసి ఇంకోటి తీసుకొస్తుంది, అది వదిలిపెడుతుంది, ఇంకోటి తీసుకొస్తుంది. అందుకే మనుష్యుడికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయం ఏమిటంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం. ఎందుకంటే లోపల ఉన్న మనస్సు యొక్క బలం అది భగవత్ సంబంధం అయితే తరించిపోతాడు, ఇచ్చకాయ బుచ్చకాయ మాటలైతే పాడైపోతాడు. కాబట్టి ఇప్పుడు వాసనా బలాన్ని పట్టుకుంటుంది అది. రుచి అంటే ఏదో ఒక దాన్ని అనుభవించమంటుంది. అది ఊరికినే కూర్చోదు, ఒత్తిడి చేస్తుంది, ఏదో ఒకటి అనుభవించాలి. ఈ కంటితో అలా చూస్తూ అది బాగుంది అంటుంది, కాసేపు దాన్ని చూడాలి. విసిగెత్తింది అనుకోండి, చెవితో ఏదో వినాలి. చెవితో విసిగెత్తింది అనుకోండి, ఏదో దాన్ని ముట్టుకోవాలి. అది విసిగెత్తింది అనుకోండి, ఏదో తినాలి. అవసరం ఉండనివ్వండి, లేకపోనివ్వండి, ఆకలి వేయనివ్వండి, వేయకపోనివ్వండి, ఏమీ లేవనుకోండి ఇంట్లో, పిండి వంటలు అవిని, ఆవకాయ పెచ్చు కొడుకు తినేస్తాడు. ఎందుకు పోనీ ఆకలి వేసిందా అని అడిగారు అనుకోండి, లేదు, ఏదో ఒక ఇంద్రియాన్ని సుఖపెట్టాలి, అనుభవించాలి, తినేస్తాడు. మళ్ళీ చూస్తూ కూర్చుంటాడు. చేతిలో ఒక్కసారి ఇలా పట్టుకుని నొక్కడం మొదలు పెడితే 108 సార్లు మీకు రకరకాలు చూపించగలిగినవి ఎన్నో వచ్చాయి, కలియుగం యొక్క లక్షణం. కాబట్టి అవన్నీ చూస్తూ కూర్చుంటాడు, అయిపోతూ ఉంటుంది జీవితకాలం. ఏ ఉపాసన ఉండదు, నడిచిపోతూ ఉంటుంది.
ఇందులో రుచి చూస్తూ ఉంటుంది, తెలుసుకుంటూ ఉంటుంది. ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, కానీ వదిలిపెట్టేస్తుంది. దానికి ఉన్న లక్షణం అది. పనసపొట్టు కూర తిందనుకోండి, బాగుంది, వదిలేస్తుంది. ఒడియం తిందనుకోండి, బాగుంది, వదిలేస్తుంది. కానీ కొన్నిటిని వదలదు, గట్టిగా పట్టుకుంటుంది. అది కావాలి, అది కావాలి, అది కావాలి, మళ్ళీ 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 దాన్నే అడుగుతూ ఉంటుంది. దీన్ని వాసన అంటుంది శాస్త్రం. మనసు ఏం చేస్తుందంటే గట్టిగా పట్టేసుకుంటుంది కొన్నిటిని. మనసు యొక్క కదలికలన్నీ దేని మీద ఉంటాయి అంటే ఊపిరి మీద ఆధారపడతాయి. ఊపిరి ఎంత వేగంగా తీస్తే మనసు అంత వేగంగా కదులుతుంది. ఊపిరి ఎంత మెల్లగా జాగ్రత్తగా నియంత్రిస్తే మనసంత జాగ్రత్తగా నిలబడుతుంది. అందుకే పూజలో ప్రాణాయామం చేయిస్తారు. ప్రాణాయామం చేస్తే మనసు నిలబడుతుంది ఊపిరి వేగం తగ్గితే. ఇప్పుడు ఆఖరి ఊపిరి తీస్తూ ఉంటాడు, లేదా ఆఖరిసారి వదులుతూ ఉంటాడు. ఏదైనా మృత్యువేగా. ఆఖరిసారి తీశాడు, వదలలేదు, చచ్చిపోయాడు. ఆఖరిసారి వదిలేడు, తీయలేదు, చచ్చిపోయాడు. ఆఖరిసారి తీసేటప్పుడు కానీ ఆఖరిసారి వదిలేటప్పుడు కానీ మనసుకు ఒక లక్షణం ఉంటుంది. యమదూతలు కంటికి కనపడుతుంటే అది భయపడుతుంది. నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయిపోయిందని కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవ మంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతును శ్రమచేత పిలువలేను. నేనే చూసా ఈ మధ్యకాలంలో కూడా. నిష్కారణంగా భయపడతాడు. బాబోయ్ పాము 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 నరుస్తాడు. అక్కడ ఏమీ ఉండదు. ఏది పామేది అంటే అబ్బో గోడ మీద పాము అరవకో కరుస్తుంది అంటాడు. ఈ మధ్య కూడా చూశాను నేను. ఆ దూతలు వచ్చినప్పుడు అటువంటి విచిత్రాలు జరుగుతాయి. చచ్చిపోయిన వాళ్ళు వచ్చి కూర్చున్నారు, పిలుస్తున్నారంటాడు, లేచిపోతుంటాడు మంచం మించి. అయిపోతోంది కాలం అని గుర్తు, వెళ్ళిపోతున్నాడని గుర్తు. శాస్త్రం సంకేతాలు చెప్పింది. ఆ వెళ్ళిపోయే ముందు ఇక ఆఖరి ఊపిరి దగ్గరికి వచ్చేసేటప్పటికి చక్క పెట్టేసుకుంటుంది. మనం చూడండి, ప్రయాణం జరుగుతున్నంతసేపు కూర్చుంటాం రైల్లో. మనం దిగిపోవలసిన కాకినాడ వచ్చేస్తోంది అనుకోండి, మనం పడుకున్న అమెరికా కింద పెట్టుకున్న పెట్లన్నీ బయటికి లాగడం మొదలు పెడతాం. ఇక దిగిపోవాలి. మనసుకుండే లక్షణం ఏమిటంటే మృత్యువునందు శరీరం విడిచిపెట్టేటప్పుడు ఇంద్రియముల యొక్క శక్తులను వెనక్కి లాగేసుకుంటుంది. కంటి నుండి చూసే శక్తిని లాక్కుంటుంది, చెవి నుండి వినే శక్తిని లాగేసుకుంటుంది. అందుకే ఇక పిలిచిన పలకడు, అని అరుస్తూ ఉంటాడు. లాక్కుని ఎట్నుంచి బయటికి వెళ్ళాలని చూస్తుంది. అప్పుడు ఉపాసనా సిద్ధి. భగవద్భక్తి తత్పరుడైతే ఊర్ధ్వముఖ చలనం చేస్తాడు. ఆ భక్తి కుదురుకున్నవాడు కాకపోతే తిరిగి ఈ రోమకూపంలోంచి కూడా బయటికి వెళ్ళిపోతుంది. సూక్ష్మ శరీరం కదది. వెంట్రుక పుట్టిందంటే కన్నం ఉంది కదండి, చెమట పట్టిందంటే అందులోంచి బయటకు వచ్చి అమరిక ఉందిగా, కన్నం ఉందిగా, అందులోంచి వెళ్ళిపోతాడు బయటికి. ఎట్నుంచి ఎడతాడో తెలియదు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ మనసు ఏం చేస్తుందంటే ఇక్కడ శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది. కానీ ఇక్కడ శరీరంతో పాటుగా అది వాసనని మాత్రం వదిలిపెట్టదు, పట్టుకెడుతుంది. అంటే ఇక్కడ ఈ శరీరంలో ఉండగా నాకు అయ్యప్ప స్వామి దేవాలయం మీద విపరీతమైన ప్రీతి పెంచేసుకున్నాను అనుకోండి, అది ఉత్తమ గతికి మార్గం అవుతుంది. ఒక దేవాలయం మీద అనురక్తి, శాస్త్రం మీద అనురక్తి, ఉపాసన మీద అనురక్తి, గురువు యందు భక్తి, ఈశ్వరుని యందు భక్తి, ఇవి ఉత్తమగతులకు కారణములు. అవి ఇంట్లో ఉన్న ఐశ్వర్యం మీద, కొడుకు మీద, భార్య మీద, శత్రువు మీద ద్వేషంతో దేనిని బాగా పట్టుకున్నాడో బతికుండగా అది ఆఖరి ఊపిరిలో తలుచుకుంటుంది. అందుకే నరజన్మకి పునర్జన్మలో ఈశ్వరాధికారం ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.